మయా ఈ ప్లేయర్ అయితే భయం పుట్టించాడు మామ, మొహమ్ములుగా కాదు. నిన్న సర్లే కదా అని ఇన్స్టా ఓపెన్ చేస్తే అన్ని కామెంట్లు ఈ బ్రో దగ్గర 100 కామెంట్స్ ఎన్నో పెట్టాడు. సర్లే ఇంకా వచ్చి పిలిచాక రిక్వెస్ట్ పెట్టి యాక్సెప్ట్ చేసాము. 1v1 అన్నాడు, క్రియేట్ చేసాం. 1 ట్యాప్స్ కొట్టాడు బ్రో. బాబోయ్ ఫస్ట్ రౌండ్ అయితే ఏదో అనుకోకుండా పడిపోయింది మామ, డబుల్ షూటర్తో 51 పడ్డది. ఇంకా నేను రస్కి వెళ్ళిపోయాను మామ, 51 పడగలని వెళ్ళి. ఫస్ట్ రౌండ్ కదా కొంచెం భయపడి ఆడినట్టున్నాడు. వామ్మో మనమైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ రౌండ్ అయితే పడిపోయింది. సెకండ్ రౌండ్ కూడా కొడదాం అని ఓపెన్కి వెళ్ళాను, గాలి ఎగిరిపోయాను మామ. ఏమోవా సబ్స్క్రైబర్స్ అంటే ఫ్లవర్ అనుకుంటువా, ఫైర్ ఏమో తగ్గేదలే. చూసావా ఎలా ఆడారు, జాగ్రత్తగా ఆడు, కవర్ ఫైర్ ఆడకపోతే నీకు చెక్కేస్తాడు మళ్ళా. అది నిజమేరా బాబు, ఈ అమ్మ ఏమన్నా ఆడుతున్నాడా బ్రో. నిజంగా ఆడినంతసేపు నాకు కొంచెం భయం పుట్టింది బ్రో. అసలు ఏటి ఈ బ్రో ఇటు ఎలాగ ఆడేద్దండని. సెకండ్ రౌండ్ ఎలాగోలా కొట్టేసాం. కొట్టాడు మామ, వరుసగా కొట్టాడు మామ. మొత్తం 4 రౌండ్లు కొట్టేస్తాడు ఇప్పుడు. అస్సలు ఎక్స్పర్ట్ కూడా చేయలేదు, ఓన్లీ డిజర్ట్ ఈగల్తోనే. షార్ట్ రేంజ్కి వెళ్ళడం, ఆ బ్రో కొంచెం లాంగ్ రేంజ్ తీసుకొని హెడ్ కొట్టేయడం. అస్సలు అగో మామ, అలాగని చెప్పి మీరు కూడా 100 కామెంట్స్ పెట్టకండి మామ. జస్ట్ నార్మల్గా ఒక కామెంట్ పెట్టండి మామ చాలు. పక్క నేను ఆడితే అందరితోని. ఇది సెకండ్ టైం కదా, సో ఇంకెవరైనా ఫాలో కొట్టకుండా చూస్తే ఫాలో కొట్టండి మామ. 500 ఫాలోవర్స్ చాలా దగ్గరలో ఉన్నాం, జస్ట్ ఇంకొక 50 ఫాలోవర్స్ అనుకుంటా. ఫాలో కొట్టండి మామ, మీ ఫ్రెండ్స్కి కొంచెం షేర్ చేయండి. మంచి ప్లేయర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ట్యాగ్ చేయడం మర్చిపోద్దే. 500 ఫాలోవర్సే కదా మామ, ఏం పర్లేదు చేసేద్దాంలేమో, కంగారు పడక, నువ్వు సరిగ్గా ఆడు. ఇక్కడ నుండి కొంచెం కంబ్యాక్ చేశాను బ్రో. నేను డిజర్ట్ ఈగల్తో వాడడం ట్రై చేశాను. అమ్మయ్య కనెక్ట్ అయిపోయింది. ఇంకొక ఈ రౌండ్, ఒక్క లాస్ట్ రౌండ్. లైక్ చేయకుండా చూస్తే లైక్ చేసేయండి. ఫైనల్లీ లాస్ట్ రౌండ్ కొట్టేసాం మామ.